హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను ఒక చాలా పెద్ద పనే పెట్టుకున్నాను ఇంట్లోని. మొత్తం బెడ్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇలా నేను ఇయర్కి 2 టైమ్స్ చేస్తాను. ముందుగా బెడ్ మీద ఉన్న బెడ్షీటు పిల్లోస్ తీసేసి మ్యాట్రస్ని పట్టుకెళ్ళి టెర్రస్ మీద వేసామండి, నేను మా వారు కలిసి. తర్వాత వీటిపైన చెక్కలు ఉంటాయండి 2 అడ్డంగానే. ఆ చెక్కలను కూడా పట్టుకెళ్ళి కొంచెం ఎండలో పెట్టాను. ముందు ఒక వెట్ క్లాత్ తీసుకుని శుభ్రంగా మొత్తం బెడ్ మొత్తం తుడిచానండి. తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకుని మళ్ళీ తుడిచాను. ఇలా 2 టైమ్స్ తుడిచిన తర్వాత ఒక 1.5 అవర్ అలా వదిలేసాం. కొంచెం ఎండ ఉన్నప్పుడు ఈ పని చేసుకోవాలి, మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయితే కుదరదు అని చెప్పి పట్టుపట్టి ఈరోజు సండే స్టార్ట్ చేశానండి. ఇక్కడ మాపేయడానికి అని చెప్పేసి కన్నయ్యని కొంచెం బకెట్లోకి డెటాల్ వేయమన్నాను. మొత్తం ఒక 1/2 బాటిల్ మొత్తం ఉంచేసాడు. వీళ్ళకి చెప్పడం కన్నా నేను చేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సరే ఇంకెలాగో స్టార్ట్ చేశాను కదా, బెడ్ క్లీన్ చేయడము, దివాన్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి దివాన్ మీద ఉన్నటువంటి మ్యాట్రస్ కూడా తీసి టెర్రస్ మీద వేసి దివాన్ పైకెత్తి చూస్తే దానికన్నా ఎక్కువ దుమ్ము ఉందండి బాబు. బెడ్ కన్నా దివానే ఎక్కువ దుమ్ము ఉంది. అసలు దివాన్ క్లీన్ చేద్దాం అనుకోలేదు నేను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తీశాను. ఇది కూడా చాలా డస్ట్ ఉంది. అసలు అవి ఇయర్లీ 2 టైమ్స్ అయినా క్లీన్ చేస్తూ ఉంటాను, కానీ ఎంత దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ పైనే పట్టింది. తెలియకుండానే టైం అయిపోయింది ఈ క్లీనింగ్ తోటే. మనం బెడ్షీట్స్ వారానికి ఒక 2 టైమ్స్ అలా మారుస్తూ ఉంటాం కదండి. అలా మార్చినప్పుడు పాత బెడ్షీట్ తీసేసి వెంటనే కొత్త బెడ్షీట్ వేసేస్తూ ఉంటారు. అలా వేయకుండా ఒక ½ an hour లేదా 1 అవర్ అలా వదిలేస్తే ఏమైనా జెమ్స్ బెడ్ని పట్టుకుని ఉంటే అవి చనిపోతాయి. అలాగే బెడ్రూమ్కి వెంటిలేషన్ బాగా రావాలండి, విండోస్ అవి బాగా తీసి వదిలేస్తూ ఉండాలి. ఇక్కడ మొత్తం బెడ్ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ మ్యాట్రస్ పట్టుకొచ్చి బెడ్ మీద సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ మా చిన్నబాబు పట్టుకొచ్చి టాయ్స్ దాచాడు పిల్లోస్ కింద. రోజు ఇదే పని, బెడ్ కింద లేదా బెడ్స్ పైన లేదా ఫ్రిడ్జ్లోనూ ఇలా దాస్తూ ఉంటాడు. కిచెన్లో కూడా ఎక్కడికెక్కడ టాయ్స్ ఉంటూ ఉంటాయి. మా కన్న అయితే మరీ దారుణం, టాయ్స్ దాస్తాడు వాళ్ళ తమ్ముడికి కనిపించకూడదని, కానీ అది ఎక్కడ దాచాడో మర్చిపోతాడు. అది చిత్రం. అమ్మ నా టాయ్స్ ఎక్కడ పెట్టాను నీకు తెలుసా అని నన్ను అడుగుతాడు. ఈ క్లీనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు అవి చేసి ఫ్రెష్ అయ్యామండి. తర్వాత వంట చేశాను. వంట చేసి భోజనం చేసేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఈ పని పెట్టుకున్నాను, బుక్స్కి కవర్స్ వేయడం. ఇవి బుక్స్కి కవర్స్ వేయడము, తర్వాత ఏమో ఈ బెడ్ క్లీనింగ్ చేయడం అన్నది మేము ఊరు వెళ్ళకముందు చేసిన వర్క్సే. కాకపోతే ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను వీడియో. ఎందుకంటే ఫస్ట్ అరుణాచలం వీడియోస్ అన్నిటికి కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాను. తర్వాత మిగిలిన వీడియోస్ అన్ని తర్వాత అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఆగాను అనమాట. చెప్పాలంటే ఇది జూన్ 1st వీక్లో తీసినటువంటి వీడియో. జూలై 1st వీక్లో అప్లోడ్ చేస్తున్నాను. అట్లా ఉంటుంది మనతోని. ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చాము ఈ బుక్స్. ఆ రోజు నైటే వేసామని కూర్చున్నాడు. ఒరే నాకు అసలు ఓపిక లేదురా, రేపు వేస్తాను రా అన్నాను. మళ్ళీ మొన్నాడు లేవంగానేమో ఈ బెడ్ క్లీనింగ్ అది పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి మొదలు పెట్టేశాడు. ఫస్ట్ వంట అది ఏం చెయ్యొద్దు, ఫస్ట్ నా బుక్స్ కవర్లేసే అని కొత్త బ్యాగ్లోనే సర్దేసుకుంటానంటూ మొదలుపెట్టాడు. ఇంకా జున్నుకి కొంచెం తినిపించి పడుకోబెట్టిన తర్వాత వేస్తానురా అని రిక్వెస్ట్ చేశాను. సరే అన్నాడు. వాడి గిన్నె మెలుగుగా ఉన్నాడంటే ఇంక అసలు ఏం వేయనివ్వడు. నేను కట్ చేస్తా, నేను పిన్ చేస్తా, లేకపోతే ఈ బుక్ నాకు నచ్చింది, నాకు కావాలి అని గొడవ చేయడం మొదలు పెడతాడు. మా పెద్దోడికేమో అన్నీ నీట్గా ఉండాలి, ఏది చిరగకూడదు, దగ్గరుండి వేయించుకుంటాడు అన్నీని. పిల్లల్ని మనం చేసే ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ చేయాలండి చిన్నప్పటి నుంచి. అది ఎవ్రీడే పాసిబుల్ అవ్వదు. అదే సండే అనుకో పిల్లలు కొంచెం ఖాళీగా ఉంటారు. ఆ రోజు మాత్రం తప్పకుండా పిల్లల చేత చిన్న చిన్న పనులు అయితే తప్పకుండా చేయించాలి. చాలామంది మదర్స్ ఏమనుకుంటారంటే పిల్లలు మండే నుంచి సాటర్డే వరకు కష్టపడతారు కదా స్కూల్కి వెళ్ళి, ఇంకా సండే ఒక్కరోజే కదా వాళ్ళని ఫ్రీగా వదిలేద్దాం, టీవీ చూడనిద్దాం లేకపోతే ఫోన్ చూడనిద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏమైనా చేయడానికి ముందుకు వచ్చినా సరే వద్దమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అంటారు. అలా చెప్పకూడదండి అసలు. పిల్లల్ని వాళ్ళు చేస్తానని ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా మనం చేయించుకోవాలి పని. అలాగే కొంచెం గసరకుండా కొంచెం వివరంగా చెబుతూ చేయించుకోవాలి. అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. పేరెంటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే పిల్లలకి ఇండివిజువాలిటీ నేర్పాలండి చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం రావాలి. వాళ్ళు స్నానం వాళ్ళు చేయడం, వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దుకోవడం, టాయ్స్ అన్నీ ఆడుకున్న తర్వాత ఎక్కడ వదిలేయకుండా మళ్ళీ ఒక కవర్లోనో ఒక బ్యాగ్ అందులో వేసుకోవడం వాళ్ళ టాయ్స్ వాళ్ళు.
అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ షూ వాళ్ళు పాలిష్ చేసుకోవడం ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా మదర్స్ చేసేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంత ఓవర్ ప్రొటెక్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. వాడు ఇంకెందుకు పని చేయరు. పిల్లలు పెద్దయ్యాక అన్నిటికీ ఎవరో ఒకరి మీద డిపెండ్ అయిపోతారు. ఇవన్నీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి, మనం చేయడానికి పిల్లలు చేయించుకోవడానికి కూడా. కానీ సర్టెన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనిపిస్తుంది అనమాట, ఏంటి వీడికి ఏమీ రావు, అన్నిటికీ అందరి మీద డిపెండ్ అవుతున్నాడు, ఇంకెన్నాళ్ళు చేసి పెట్టాలనిపిస్తుంది. కానీ అసలు మనం ఎక్కడ వాడికి ఛాన్స్ ఇవ్వలేదు కదా, నేర్చుకునే ఛాన్సు. సో ఎలా నేర్చుకుంటారు పిల్లలు అన్నాక? అంటే పిల్లలు ఒకసారి చెప్తే వినేరండి. చెప్పాలి, వాళ్ళు వినే వరకు, వాళ్ళు అర్థం చేసుకునే వరకు వాళ్ళకి చెప్పాలి. అంటే వాడంతటా వాడికి తెలియాలి, నా బ్యాగ్ నేనే సర్దుకోవాలి, నా టాయ్స్ నేనే సర్దుకోవాలి, నా బాత్ నేనే చెయ్యాలని పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళకి తెలియాలి. అలా తెలిసే వరకు మనం చెప్తూనే ఉండాలి. సరే వీడికి ఏం చెప్తాంలే అస్తమానుని, మనం చేసేద్దాంలే ఈసారికి అని అనుకోకూడదు. వాడి పని వాడే చేసుకోవాలి తప్పకుండా. ఒక 2 years 2.5 years వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి మనం అలవాటు చేస్తూ ఉండాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, ఈవెన్ స్నాక్స్ కూడా, పోనీ భోజనం అంటే పోనీ మదరే పెడతారు ఎలాగో, అది నేను కాదన్ను. స్నాక్స్ ఈవెన్ కొమ్ములు అలాంటి జంతికలు లాంటివి కూడా మదరే తీసి తినిపిస్తూ ఉంటారు. నాకు అసలు ఎంత అలా అనిపిస్తుందో. అసలు వాళ్ళని ఏం నేర్చుకోనివ్వరు. వీళ్ళ అతి గారాబం వల్ల పిల్లల్ని ఏం నేర్చుకోనివ్వరు. నేనే చెయ్యాలి, నేను లేకపోతే పిల్లోడు ఉండడు అన్న ఫీలింగ్లో ఉంటారు కొంతమంది మదర్సు. అది ప్రేమ కాదండి, పిల్లాడు మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది పోను. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.